దేవుడు బహుగా జీవించి ఆశీర్వదించును. ఆమేన్. ఆశీర్వదించును గాక. ఏమనాలి? ఆమేన్. అందుకనే ఆమేన్ అంటే అలాగున జరుగున గాక. సేవకుడు ఆశీర్వదించినప్పుడు ఆమేన్. అలాగనే యేసు ప్రభు వారు ఆశీర్వాద వచనం పలుకుతున్నప్పుడు, దేవుడు ఆశీర్వాద వచనం పలుకుతున్నప్పుడు ఆమేన్ అని దేవదేవతలు అందరటండి. ఒక కొత్త కీర్తన పాడేవారండి ఆమేన్ అనేసి. ఆమేన్ అంటే అలాగా జరిగిన అందరికీ ప్రార్థన స్వామి ఇవ్వలేము కదా. కాబట్టి ఈ రోజున దేవుని వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ అమ్మ ప్రార్థన చేసినప్పుడు ఆకలి చేసాం. మనం అందరం ఏమనాలి? ఆమేన్ అంటే మనందరూ కూడా ఒకరికొకరు మనము ఆశీర్వదించుకుంటున్నట్లుగా దైవ జనాత్మ ప్రతి ఒక్కరు ఏకీభవించండి. దైవాశీర్వాదాలను పొందండి. సాక్ష్యాల సమయం. సాక్ష్యాలు చెప్పగలిగిన వారు సాక్ష్యాలు చెప్పండి. మన దినాలకు వాక్యం చేసి చెప్పడం జరిగింది. సాక్ష్యాల సమయం అంటే ఏది సాక్ష్యము? సాక్ష్యమనిన గనిన సంగతి. సాక్ష్యం అనగా చూడండి, ఒక సాక్ష్యం లేని ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన గురించి గతించిన వారంలోని నీకు ముందు సాక్ష్యం దైవ జనాంగం. ఒకవేళ నీకు ఉద్యోగం రాకపోవచ్చు, లేకపోతే నువ్వు భూమి కొనకపోవచ్చు, లేకపోతే ఇంకేంటండి ఒక ఏదో ఇంట్లో నీకు ఏదో ఒక ఇల్లు కట్టలేకపోవచ్చు. ఏం చేయలేకపోయినా దేవుడు 24వ సంవత్సరంతో కాచి కాపాడి 2025వ సంవత్సరం ఈ తారీఖు అంతరా ఏంటండి 19వ రోజు అది శివుని గారు అమ్మాయి మంచిది. 19 అంటే 19వ తారీఖు వరకు కృపలో భద్రపరిచిన దేవునికి మనకి ఏమి ఇచ్చినా మనకి ఏం చేయడు? ఆయుష్ను పొడిగించాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో స్వతంత్రించుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేసాడు. అమ్మంటారా అలా కృతజ్ఞత లేని వారి గురించి ఒక వాక్యం చదువుకున్నాం. ఎందుకంటే దాన్ని ముగించే సమయంలోనే ఒక మాట ఏమని ఉందంటే, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 3 నుంచి చూస్తుంటే వారి ఎదుట దిగి దాదాపు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన వారి దేనిని గాని ఇశ్రాయేలుకు ఉండనేలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చింది. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్షమించండి. కీర్తనలో 83:7-8
ఇక్కడ మంచి పేరు పొందిన ఆయన, దేవుని ఆశీర్వాదాలు పొందిన ఆయన. ఎందుకు చెప్తానంటే రేపు రాసుకోండి. నేను చెప్పడం నా వంతు, పాటించడం మీ వంతు. చెప్పకపోతే ఆ శాపం నేను పొందుతాను. మీరు ఇచ్చిన కానుకలు ఇస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, మీ ఇంటికి వచ్చే రుచికరమైన భోజనాలు పెడుతున్నారు. అలాగనే సేవకుడిగా సేవకురాలు కుటుంబం అనేసి మమ్మల్ని ప్రేమించి మంచి ఆహారాలతో భోజనాలు పెడుతున్నారు. ఏమంటే ఇన్ని చూసి ఇన్ని మాకు మీరు ఇచ్చిన వారికి మేలైన మాట చెప్పాలా, కీడైన మాట చెప్పాలా? చెప్పండి. మీరు చెప్పకపోతే శాపం ఎవరు పొందుతారు? చెప్పండి. దారిలో గొయ్యి ఉంది బాబు, దారిలో గొయ్యి ఉంది జాగ్రత్త అని చెప్పకపోతే, చూసినట్టు చెప్పకపోతే ఆ శిక్ష వాడి అనుకుంటాడు. ముందే అలాగే పడతాడు కదా, అటు పడ్డాకప్పుడు తాత గొయ్యినట్టు ఎందుకు? అందుకని ముందుగా చెప్పాలి. చదువురా. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇశ్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, ఎదోమివారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. హల్లెలూయా. ఈయనతో జత వేడండి. ఎవడో బైబిల్లో గొప్ప ఆశీర్వాదాలు పొందేవాడు అబ్రహాము సహోదరు కొడుకు. ఆడి పేరు లోతు. లోతు కృతజ్ఞతలు తెలియపరిచినట్లుగా బైబిల్లో ఎక్కడైనా మీరు చూపించగలరా? నా ప్రశ్న. లోతు ఎక్కడైనా కృతజ్ఞతలు తెలియపరిచాడా? కృతజ్ఞత వసూలమే మాట్లాడలేదు వాడు. చూడండి పంపుగా ఎలా పంచుకున్నాడో చూడండి. అబ్రహాం ఎలా ఇచ్చాడో పల్ల భూమి, మెరక భూమి, మేలైనది కీడైనది మాట్లాడేసాడు. ఏది ఎంచుకున్నాడో మేలైనది ఎంచుకుపోయాడు. అంటే అబ్రహాం పరిస్థితి అయిపోయింది అనుకున్నారు. అబ్రహాం పని అయిపోలేదు. అందుకనే మెరక ప్రాంతంలో ఉన్నది అబ్రహాం దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాం కృతజ్ఞత తెలియపరిచారు. ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తారో వారిని దేవుడు హెచ్చగా ఆశీర్వదింపబడును గాక. ఆయన నేనైనా రాష్ట్రంతో బందిపోయాడు. ఈయనకు ఉపకారం చేశాడు. ఎవరికి లోతు గారికి ఉపకారం చేశాడండి ఈ రాజులు అందరూ వచ్చే. ఏమండి చూడండి, సగం చేస్తున్నాడికి సగం చేస్తున్నాడే జత అవుతాడు. సగం చేస్తున్నాడికి సగం చేస్తున్నాడే జత అవుతాడు. ఎలాంటివాడికి అలాంటివాడే. ఏ అంటారు కదా, ఏ సంతకే ఆ సామానం వెళ్తుంది. అమ్మా ఎవడ చేతకు ఆడే చేస్తాడు. ఈ లోతు ఎలాంటివాడు? కృతజ్ఞత లేనివాడు. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడిని చేసాడు అన్నమాట ఎక్కడ బైబిల్ ఎక్కడ కూడా నీకు లోతు గురించి మాట్లాడదు. 7 గంటల 5 రాజులు వచ్చి సాయం చేస్తున్నారు. నువ్వు చాలా మంచివాడు రా బాబు, మాతో నువ్వు కలిసి ఉండవు అనేసి. ఆడు కృతజ్ఞత లేని వారు, ఇశ్రాయేలును శోధించేవారు, ఇశ్రాయేలుని అనుసరించేవారితో ఈడు జతబెట్టాడు లోతు. అందుకని లోతు పరిస్థితి కూడా ఆమెతోనే కూడా సమానం అయింది. దైవ జనాంగమా, మనం అలా ఉండడానికి ఇది కాదు. ఏమీ లేకపోయినా ఈ రోజంతా కాసి కాపాడి, వారంతా కాసి కాపాడి ఆయన రెక్కల చోట్ల భద్రపరిచినందుకు నీ నామములకి మహిమ కలుగును గాక. ఒక మాట అంటే సరేండి, దేవుడు నాకు సమస్య నుంచి నన్ను పోషిస్తున్నాడు. నువ్వు ఎవరికి ఇవ్వవసరం లేదు, ఎవరికి నువ్వు పెట్టవసరం లేదు. నా దేవుడు నన్ను పోషించాడంటే ఆ దేవుడు నిన్ను చూసి ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఇంకా లోటున్న ఆశీర్వాదములన్నింటికి దేవుడు అనుగ్రహించదు గాక. అందుకని కృతజ్ఞత చెప్పాలి. అందుకని కొన్ని సంఘాల్లో ప్రతి ఒక్కరిని కూడా కృతజ్ఞత వాడు చెప్పంటారు. పాటలు కాదు కావాల్సింది, పాట ఎప్పుడు పాడుకుంటున్నాం, ప్రసంగాలు కాదు. దేవుడు నన్ను కాపాడేటట్టు నన్ను కాపాడి అందరూ చెప్పాక మీ అందరినీ కాపాడు దేవుడు. ఇంకా రాలేని వారు కూడా కాపాడును కాక. ఆమె ఆశీర్వాదించి ఇంటికి పోవచ్చు. చాలు, మీరు చెప్పే సాక్ష్యాలకు పెద్ద ప్రసంగం అయిపోతుంది. దైవ జనాంగమా, అలా కృతజ్ఞత కలిగి జీవించదు కాక. రామరాజ్యం చూద్దండి. ప్రతి దానికి కూడా కృతజ్ఞత తెలియపరిచే వారిగా మనం ఉండాలి. దేవుడిచ్చాడు, మేము పొందుకున్నామని చెప్పాలి. నువ్వు రావయ్యా, నీకు చెప్తాను. దేవుని నామాన్ని పొందాలండి. పొందాలు జాన్ బాబు, అలాగే సంఘ సహోదరులందరినీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. సాక్ష్యం అంటే కొంచెం మంది తెలిసే ఉంటుందండి. రాజేశ్వరుడు సహోదరుడు
తనకి కుమారుని ఇచ్చాడండి దేవుడు. అది మొన్న వాళ్ళ అత్తవారింటికి వెళ్ళారండి. వెళ్ళినప్పటికీ అప్పటికి వాడికి శుక్రవారం జాయిన్ అవ్వమని చెప్పారంటండి. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకొని మంగళవారం నైట్కి నొప్పులు వచ్చేస్తాయి కాబట్టి ముందేంటంటే ఆపరేషన్ అంటే రెండోసారి కూడా నొప్పులు రావడం 9 ఆ టైంలో ఉమ్మనీరు పోవడం అయిపోయిందండి. కానీ అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళారంటే రాజమండ్రికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇక్కడ పని అవదమ్మా ఆపరేషన్ కదా నొప్పులు ఎక్కువ అవ్వకూడదు ముందు కుట్లు ఇడిపోతాయి అన్నారంటండి. అలాగే లేశ్వరం రాశారు. లేశ్వరంలో కూడా మొదటి డాక్టర్ ఇప్పుడు లేడమ్మా 12 అయిందంటే వెళ్ళేటప్పటికి నైట్ ఇంకా కుదరదమ్మని కాకినాడ రాసేసారంటండి. కాకినాడ తీసుకెళ్ళేటప్పటికి 2:30 టైం అయిపోయిందంట. కానీ అప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కాపుల నుంచి తల్లి పెట్టి వేరుపరిచి చాలా ఆరోగ్యంగా ఉంచాడండి. మేము ప్రార్థించిన విధంగానే నా తండ్రి కానీ నా సహోదరులు కానీ ప్రార్థించిన విధంగానే దేవుడు మా కుమారుడు ఆరోగ్యవంతమైన కుమారుడు ఇచ్చాడండి తమ్ముడికి. అలాగే తల్లి బిడ్డ కూడా క్షేమంగానే ఉన్నారు. మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలు కానీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే కొంచెం బాధగా ఉండేదండి. డెలివరీ అవ్వకముందు ఏంటంటే చెల్లికి ఉన్నారు. నాకు లేడు అనుకున్నప్పుడు కూడా దేవుడు నాకు కుమారుడు ఇచ్చాడండి. అలాగే తమ్ముడు కూడా ఉండాలని మేము ఆశించిన విధంగానే దేవుడు మాకు ఎంతగానో మాకు చాలా మేలు చేశాడండి. అలాంటి దేవాది దేవుడికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఈ శని సాక్ష్యం దేవుడి నామమునికి మహిమ కలుగును గాక. నీవు చేసిన ఉపకారములకు దేవుడి నామమునికి మహిమ కలుగును గాక. గర్భఫలం ఇవ్వవచ్చు బొమ్మని దేవుడిచ్చాడు, మా తమ్ముడు పొందుకున్నాడు అని సాక్ష్యం చెప్పింది. దేవుడు ఇవ్వకుండా ఏ ఒక్కరు కూడా ఈవును పొందలేము, ఆశీర్వాదం పొందలేము, ఆరోగ్యాన్ని పొందలేము. అందుకనే దేవుడు ఇచ్చాడని మన కృతజ్ఞత తెలియపరచడం ఎంతో మంచిది. సంవత్సరం అంతా కూడా మేము ప్రార్థన పెట్టించుకోవాలనుకున్నామండి. ఇది డిసెంబర్లోనే పెట్టించుకోవాలి. కొన్ని కారణాలు పెట్టించుకోలేదు. దేవుడు క్షమించాలి, కూడా క్షమించాలి. ఏదేమైనప్పటికీ దేవుడు ఏర్పాటు చేసిన దినం ఇది. మరి ఈరోజు రాత్రికి మా ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామండి. మరి మీరందరూ కూడా మా గృహానికి రావాలని మేము అందరికీ ప్రార్థించాలని సాక్షి దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఈరోజు రాత్రి మన పవన్ రాజు గారు వారి ఇంటి వద్ద కృతజ్ఞత ప్రార్థన ఉన్నది. ప్రేమపూర్వకంగా ఇక్కడ ఉన్న చిన్నలు పెద్దలు అలాగనే యూత్ వారిని అలాగనే చక్కని వాయిద్యులు సంగీతం వాయించే సేవకులను మరి చిన్నయ్య గారు గుల్లయ్య గారు మొత్తం అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. మనం అందరం మా కుటుంబానికి వెళ్ళి వారితో కలిసి మనతో కలిసి వారు మనమందరం కలిసి దేవుడితో కలిసి ఆ కొన్ని గంటల పాటు సమయము ప్రభువుని మనం మహిమపరచుకుంటాము కాక. ఆ కూడిక జరిగించే విధానము టీపులతో కూడిక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 8 గంటల కల్లా హాజరవ్వండి. 8 గంటల నుంచి 9:30 గంటల కల్లా ముగించడం జరుగుతుంది. దేవుడి నామమునకి మహిమ హల్లెలూయా. ఇంకా చెప్తారు చెప్పండి. సాక్షాత్ ఎంతమంది చెప్పినా చెప్పచ్చు. ఎందుకంటే గత సంవత్సరం అంతా కాశీ కాపాలి. మొదటిగా దేవుని నమ్ముకున్నారండి. అయ్యగారికి అమ్మగారికి ఉన్నారు. గురించి చాలా బ్రతపడుకోవాలండి. మరి గడిచిన కాలం అంతా దేవుడు తన కృపలో భద్రపరుస్తూ తను సంరక్షిస్తూ మనం పోషిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడండి. మరి ఏదైనా ఆయన సన్నిధిలో రీతిగా సాక్షిగా నిలబెట్టుకునే విధానంతో ఆయనకి ఎన్నో వందనాలు. అసలు నువ్వు వెళ్ళిపోదామని ప్రయాణం అయిపోయాను. ఇంకా చర్చి కూడా రాలేనేమో అనుకున్నాను. సడన్గా మేము చర్చికి ఫోన్ చేస్తే ఈరోజు కూడా ఉండిపోవాలి లీవ్ తీసుకొనేసి అన్నది. ఎందుకంటే ఆయన సాక్షిగా దేవుడు తన సన్నిధిలో నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చడానికి నమ్ముతున్నాను. మళ్ళీ బ్యాగ్ లోపల పెట్టేసి చర్చికొచ్చాను. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. మరి నా పరిస్థితి ఇక్కడ చాలా మందికి తెలుసు. ఎంతగా నిందించబడి ఎంతగా వేదనించింది, ఎలాంటి దుఃఖ పరిస్థితుల్లో నేను ఉన్నాను చాలా మందికి తెలుసు. దేవుడు ప్రతి దుఃఖంలో కూడా ఆయన నాకు సంతోషం ఇస్తూ నాకు చేపట్టుకొని నన్ను నడిపిస్తూ అనేక వాగ్దానాల చేత చాలా సమయాల్లో కృంగిలో ఏంటి నా జీవితం అసలు ఊహించలేదు, ఇలా అయిపోతుంది నేను అది తలంచలేదు, ఊహించని రీతిగా నా జీవితం
మారిపోయింది. ఎందుకు ఈ జీవితం అని అనేక సమయాల్లో నేను బలహీనపడిన సమయాల్లో అనేక దైవజనుల ద్వారా అనేక భక్తుల ద్వారా దేవుడు తన వాగ్దానం ఇచ్చి తన మాటతో వాక్శక్తితో నన్ను బలపరుస్తూ తన ధైర్యపరుస్తూ నిజంగా బ్రతికి ఉన్నానంటే ఆయన కృపే. ఆయన కృప వలన ఆయన మాట వలన నేను ఈ లోకంలో నేను జీవించాను. చాలా కృంగిపోయాను. ఎందుకంటే నాకంటే శ్రమలు పడినారు, నాకంటే ఇబ్బందులు పడినారు చాలా మంది ఉన్నారు. అంటే లైఫ్ అసలు అలా మారుతుంది నేను ఊహించిన లైఫ్ కాబట్టి నాది ఒకసారిగా నేను కట్టుకోలేకపోయాను, జీర్ణించుకోలేకపోయాను, ఆ బాధల్ని భరించలేకపోయాను. కానీ ఆత్మీయ తల్లిదండ్రులుగా, శారీరక తల్లిదండ్రులుగా, ఆత్మీయ కుటుంబంగా, శారీరక కుటుంబంగా ప్రతి ఒక్కరూ నన్ను ధైర్యపరిచి నన్ను ముందుకు నడిచేలాగా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి అందుని బట్టి ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. జీవితాంతం ఆయన స్తుతించిన ఆయన రుణం నేను తీర్చుకోలేను. మరి ఎక్కడో ఉండి నేను ఒంటరిగా ఉంటూ ఉన్నా సరే అసలు నేను అనుకున్నది ఒకటి, దేవుడు చూపించిన మార్గం ఒకటి, నేను వెళ్ళిన హాస్పిటల్ ఒకటి, దేవుడు చూపించిన హాస్పిటల్ ఒకటి, నేను అనుకున్న వర్క్ ఒకటి, ఆయన ఇచ్చిన వర్క్ ఒకటి. అసలు నేను అనుకున్నది ఏదే కాదు, సమస్తం ఆయన చిత్త ప్రకారంగా జరిపిస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మరి గతించిన ఈ దినాల్లో ఎంతో దుఃఖము, ఎంతో వేదన, ఎంతో ఒంటరి జీవితము, చాలా నరకం అనిపించాను. మరి ఆ బాధ అంతా తీసివేసి మరలా తిరిగి నాకు సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు. నా భర్త నన్ను అర్థం చేసుకోవడం దేవుడు కృప చూపించాడు. దేవుడు కృపే, అంత దేవుడు కృపే. ఏదేమైనా ఆయనకే నేను సమస్తము అంతా ఆయనకే చెల్లిస్తూ ఉన్నాను. మరి మీరందరూ నా కోసం ప్రార్థించారు, దాన్ని బట్టి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నేను క్రమంగా సన్నిధి రాకపోయినా నేను ప్రార్థన చేయమని నా ప్రార్థన కాకపోతే ఎప్పుడు మీ సన్నిధిలో దుఃఖంలో ఉన్నప్పుడైతే ఎప్పుడు మీరు నిలబడి నా కోసం ప్రార్థన చేయండి నేనైతే అడగలేదు. కానీ మరి ఆత్మీయ తల్లిదండ్రులుగా మరి నా కోసం ఎంతో బాగా కలిగి ప్రార్థన చేయించారు. అందుకు పెట్టారు, ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నేను ఏ స్థలాల్లో ఉన్నా దేవుడు నాకు ప్రతి సంకల్పాన్ని దేవుడు సఫలం చేసేలాగా అనేక అంశాల వరకు నేను ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉండగా, ఆయన పాదాల చెంత మోకరించి ప్రార్థిస్తూ ఉండగా ప్రతిదీ కూడా ఆయన చిత్తం అయితే సమస్తమును ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి దేవుడు నా ఎక్కడో కృప చూపించేలాగా మన భర్త విషయంలో కూడా మరి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఏది సెట్ కావట్లేదు. ఏదైనా నా చిత్తమే ఆ విషయంలో అద్భుతం చేసే దేవుడు. ఆయన దాచించిన బహుమానం ఎంతో గొప్పది, దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి. మరి ఆ బహుమానం నా కుమారుడు కూడా పొందుకొని మరి మేము భార్యగా, భర్తగా, పిల్లలుగా అందరూ ఒకే చోట ఉండాలని ఆశ. నేను కూడా మరి వైజాగ్లో ఏదో జాబ్ కోసమే ప్రయత్నం చేస్తున్నాను, ఆ అబ్బాయి కోసమని. దానికోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయమని నేను ప్రార్థన అడుగుతున్నాను. మరి గతించిన 9 సంవత్సరాలు నేనైతే ఇక్కడ డ్యూటీలోనే ఉన్నాను, చర్చి కూడా నేను వెళ్ళలేదు. కానీ ఈ సంవత్సరం అయితే నేను ఆ సన్నిధిలో మొత్తం పిల్లలను మేము కుటుంబం అంతా కలిసి ఆయన సన్నిధిలో గడిపి నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. అందులో కూడా దేవుడు అమ్మకొనాలండి. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే ఇక్కడ గేదెకి బలహీనమైందని చెప్పి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పాపం వాళ్ళకి ఇంట్లో బాగా పాడి అలవాటు అయిపోయి అసలు బయట కొనుక్కొని తాగాలంటేనే తెలియదు అసలు ఫస్ట్ నుంచి కూడా. అలాంటిది ఒక 6 నెలలు చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత ఆ గేదె ఎంతదన్న సమయానికి చాలా బలహీనం అయిపోయిందంట. అమ్మ ఫోన్ చేస్తే ఇలాగా కొడుకునే దోడు చచ్చిపోయి ఉంటుందని చెప్పేసి అంటున్నారమ్మా, గేదె బాగాలేదని చెప్పినప్పుడు ఆ రోజు నేను అప్పుడే హాఫ్ అని అలా సెలవు అని చెప్పి అడ్వైజ్ చేసి అలా కూర్చున్నాను, బయట పెట్టుకుని ప్రార్థన చేసుకున్నామని. ఇలా ఫోన్ చేసి చెప్పింది. చెప్పగానే నేను చాలాసేపు 1 గంట వరకు నేను ప్రార్థన చేశాను. మరి ఎంతో ప్రయాసపడి కష్టపడి అట్లా వెనకాల తిరిగి అట్లా మేము పంపించండి. మరి గేదెకి ఏమీ అవ్వకూడదు అని చెప్పేసి నేను చిన్న కాంట తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ 1 గంట తర్వాత ఫోన్ చేస్తే డాక్టర్ గారు వచ్చారు, మీరు బాగా అని చెప్పారు. మరి దేవుడు చేసిన గొప్ప మేలు పెట్టడానికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాడు. నా కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం మీరు అందరూ దేవుడిని ప్రార్థన చేయమని ఈ సంతోషం దేవుడు దీవించాల్సి దేవుడు నా ముందుకి మహిమ కలుగును గాక. కృపలేనిదే నే బ్రతుకలేను. ఎవరో దగ్గర ఉన్నా లేకపోయినా నాన్న వారే ఏడు వేసిన గతిగా 24వ సంవత్సరం సుజ్ఞానికి అగ్ని పరీక్షలైన సంవత్సరం అంట. ఎక్కడి నుంచి ఏ ఫోన్ వస్తుందో, ఏ దుర్వార్త వింటామో అని భయపడిపోయాం. ఏమీ చేయలేని పని, ఎవరు విన్నా ప్రార్థన చేయడం తప్ప మనమే చేసే పని కాదు. అయినా దేవుడే దాన్ని సరైన రీతిలో
మంచి ఆలోచన కలగజేసి దేవుడే మంచి కార్యం జరిగించి దేవుడే ఆ యాకాంగులను సంవత్సరాలుగా చేసే దేవుడే, బిడిబిడులుగా ఉన్న వారిని జతపరిచే దేవుడు. ఇంకా వారిద్దరూ కలిసి సిరుగజాబు చేసుకుంటూ బ్రతుకుతూ అలాగ బ్రతుకుతే ఉండిపోవడమే కాదు, కానీ దేవుని గణపరుచుకుని ఆయనకి సాక్షిగా జీవించి వారు ఉండే స్థలములో దేవునికి సాక్ష్యార్థముగా వారు ఆ బ్రతికి ఆ కుటుంబానికి చెందించే బిడ్డలుగా వారు ఎదుగుదరుగాక. వారి బిడ్డలు కూడా ఉన్నతమైన విద్య అభ్యసించి వారు కూడా రానున్న కాలంలో మంచి ప్రయోజకులు అవుదురుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంకా వస్తున్నారా? సరే, ప్రార్థన. దీని కొరకు ఒకరు ప్రార్థన. ఎవరు చేస్తారు ప్రార్థన? చెప్పండి. ప్రార్థన చేశారు చెప్పండి. సిద్ధాన్ని గురించి దాని ముందు చెప్పిన పావంతరి సాక్షి రాత్రి ఆ కూడిక దాని గురించి, అలాగనే దాని ముందు చెప్పిన సాక్ష్యం. కాబట్టి దైవ జనాంగ ప్రతి సాక్ష్యం గురించి అలాగనే మరి రాజేశ్వర వాళ్ళ సాక్ష్యం చెప్పారు. వాటి దేవుడు జ్ఞానం ఇచ్చారు. దాని గురించి చెప్పాలి. ఎవరు చెప్తారు? ప్రార్థన ఎవరు చేయరా? ప్రార్థన అడుగుతున్నాను. నేను చేస్తానన్న వారు చేస్తే వాళ్ళ మౌత్ అవుతుంది. మహాపరిషత్తుడు మహాపరిషత్తుడు జీవములను రాజ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. గత సంవత్సరం అంతా కూడా నాయన 24వ సంవత్సరం అంతా నువ్వు కాసి కాపాడి సంరక్షించిన విధానం బట్టి వందనాలు. నీ బిడ్డ ఎంతగానో నాయన నీ దైవ సన్నిధిలో నాయన నా దేవాలయం వందనాలు అడిగినప్పుడు నాయన పూజాడినప్పుడు నాయన నీ కుమార్తె పట్టాన్ని కృపించి బలపరిచి ఎందుకంటే మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. అలాగే నాయన నా తండ్రి ఇంకా నాయన నా తండ్రి నాయన నా దేవానికి వందనాలు బలపరచండి, ఆరోగ్యం ప్రసాదించండి, నెమ్మదిని దయచేయండి నాయన నా తండ్రి. నీ బిడ్డలు కూడా నీ కుమారుడు కూడా మంచి జాబులు అనుగ్రహించండి ప్రభు. వారికి ఇచ్చిన గర్భఫలాల చదువులో జ్ఞానంలో వీరుండండి. ఇచ్చిన అంత పట్ల నా తండ్రి నీ కృపను అనుగ్రహించండి. ఆడపడుచు పట్ల ఇచ్చిన వారికి ఇచ్చిన గర్భఫలాల పట్ల కూడా నీ కృప దయచేయగలిగించండి నాయన నా తండ్రి. నీకు వందనాలు. అలాగే నాయన నా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి. డాక్టర్స్ గారి దగ్గర నేను నా తండ్రి నీకు వందనాలు ఇచ్చిన నాయన నేను అన్నమ్మ గారి నేను వారి యొక్క గృహం దగ్గర నేను నా తండ్రి కుడినంతట్లో మీరు ఉండండి. రాత్రి కాల సమయంలో నేను నా తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. కుడికంతట్లో మీరు ఉండండి. మీరేమి సహాయం చేసేది నేను నువ్వు ఇచ్చిన గర్భఫలాలు నేను నా తండ్రి నా దేవానికి వందనాలు. పెద్ద కుమార్తె రెండో కుమార్తె ఇచ్చిన నేను నా తండ్రి చిన్న కుమార్తె నేను నా తండ్రి కుమారుడు కోడల విషయంలో నీకు పరిగణించండి. నైవేశ్యం గారి విషయంలో ప్రార్థిస్తున్నామని నీకు వందనాలు. ఎక్కడైతే మీరు నేను సిద్ధపరుస్తున్నారు ఎదురు సంబంధాలు మీరు అనుగ్రహించండి. సకల సంబంధాన్ని మీరు సిద్ధపరచమని అడుగుతున్నాం. నీకు పరిగణించండి. నీ బిడ్డల పట్ల ప్రతి ఒక్కరి పట్ల నీ ప్రకటించండి. ఇచ్చిన మనవరాల పట్ల కూడా నీ సహాయం అనుగ్రహించండి. మీరేమైనా పొందుతారని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో తోడుని నడిపించండి. హాస్పిటల్లోని నీ కుమార్తె నాయన గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానమని సెలవిచ్చిన దేవాన్ని ఇచ్చిన బహుమానమయ్యా. నీ దైవ సన్నిధిలో అడిగినప్పుడు నేను నా తండ్రి అడిగిన ప్రతి ఫలము దయచేస్తానన్న మా గొప్ప దేవుడానికి వందనాలు. అలాగే నాయన నా తండ్రి తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉండటకు నీ సహాయం అనుగ్రహించడం వల్ల గృహం చేర్చే వరకు నీ కాపుదల దయచేయాలి. సక్కరగా నేను నా తండ్రి నాయన నా దేవ వైద్యంతో నేను నా తండ్రి నా దేవ డాక్టర్తో కూడా మీరు మాట్లాడి నీ సహాయం దయచేయండి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చనిపోయడానికి కావలసిన సమృద్ధి పాలన మనం మీరు అనుగ్రహించండి. మీరు ఏమైనా పొందుతారని అన్ని విషయాల్లో తోడు నడిపించి మహిమ ఘనత ప్రభావం మీరే చెల్లించుకోమని యేసు పరిశుద్ధులను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. వెనకాల రాజేష్ గారి అక్క పౌల్ రాజు గారు కానీ ఎవరంటే ఎవరు వచ్చి పాట పాడుతున్నారు రావాలి. ఈ పాట అయిపోయిన వెంటనే జాన్సన్ వచ్చి కొన్ని విషయాలు చెప్తారు. ఆ తర్వాత మళ్ళా పౌల్ రాజు వచ్చి
జాగ్రత్తగా పెట్టి పదవి బాగా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నది ఉన్న నా జీవితమే మారిన, ఉన్నది ఉన్న నా జీవితమే మారిన.
మనకు కావాల్సిన వర్తమానం వారి ద్వారా పరిశుద్ధాత్మ మొదటిగా దేవునికి నామానికి సర్వేశ్వర దైవజన గారికి అమ్మకి కుడి వచ్చిన మీ అందరికీ నాయకుడికి ఇప్పుడు వందనాలు. మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రేమ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇక మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీకు పాలన చెప్పుకొచ్చున్నాం ప్రభా. ఇప్పటి వరకు పాటల్లో, ఆరాధనలో, ప్రత్యేక పాటల్లో, సాక్ష్యంలో మేము నడిపించడానికి మీకు కొద్ది నిమిషంలో ప్రభు వాక్యాన్ని ధ్యానించగా మీరు నాతో మాతో మాట్లాడండి. నాకును మాకును కాస్త ఆత్మిక ఆహారం దయచేయమని, తద్వారా మీకు నామమునికి మహిమ తెచ్చుకోమని నా తోటి నేస్తూ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గతించిన కొన్ని దినాల నుంచి మనం నేర్చుకుంటున్న అమాలేకుల కొరకు ఇక దేవుడు మోషేకి ఇచ్చినట్టుగా వాగ్దానం కొరకు మనం నేర్చుకుంటున్న అమాలేకులు అనగా వారు ఏక సంవత్సరం నుంచి ఏక సంవత్సరం వరకు జీవించారు. అదేవిధంగా వారు ఎవరు అని చెప్పి కొన్ని విషయాలు నేను మీతో చెప్పి నేను తొందరగా ముగించి నాకిస్తాను. అమాలేకులు అనేక వారు 2000 సంవత్సరం నుంచి 700 సంవత్సరముల వరకు వారు బ్రతికారంట. ఎప్పుడు అంటే అది బీసీ కాలంలో, యేసుక్రీస్తు జన్మించక మునుపు అది బీసీ కాలము. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత అది క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం ఏటి, అదేవిధంగా బీసీ అంటారు. క్రీస్తు పూర్వము వారు 2000 సంవత్సరముల నుండి 700 సంవత్సరముల వరకు బ్రతికారు. అంటే అప్పుడు కింద నుంచి ఇక పైన 2000, అదేవిధంగా ఇక క్రిందకి లెక్కింపు వస్తూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు 2000, 2001, 2002 అలా చదువుతున్నాం కదా. అప్పుడు ఏంటి క్రిందకి లెక్కింపు. అయితే ఆ సంవత్సరంలో వారు బ్రతికేక జీవించారు. అయితే లేక అమాలేకులు ఎవరి ద్వారా జన్మించారు, వారు ఎక్కడ జన్మించారు అంటే ఆదికాండము 36వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండము 36వ అధ్యాయము 12వ వచనం. ఆమె చాలండి. ఆమె ఎవరంట? వారు అమాలేకులను కనిను. అక్కడి నుంచి వారు ఎవరినెవరిని కని ఉన్నారో అక్కడ మనం చూస్తూ ఉంటాం. 16వ వచనం వరకు మనం చదివితే అక్కడ ఎవరినెవరు కన్నారు అని చెప్పి మనం నేర్చుకుంటూ ఉంటాం. అయితే వీరు ఈ ప్రజలను మనం చూసినట్లయితే, అమాలేకులను మనం చూసినట్లయితే నాన్నగారు చెప్పారు కదా, వారికి అమాలేకులు అనగా అర్థం ఏంటంట? నాకేవారు. అంటే అక్కడ ఏమీ లేకుండా మొత్తం అంతా వారు ఊడ్చి తినేవారు, లేదా నాకేవారుగా మనం చూస్తూ ఉంటాం. ఇక ప్రజలు ఇక దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు. అదే వీరు దేవునికి ఉద్దేశం ఏంటంటే ఇక అమాలేకుల్ని భూమి మీద ఉండకుండా చేయాలి అని చెప్పి దేవునికి వాగ్దానము. ప్రియ దేవుని సంగమా, నిర్మాకాండము 17వ అధ్యాయము 8వ వచనం మనం చదువుతున్నాము కదా. చాలండి. ఇక అమాలేకులను మనం చూసినట్లయితే, అమాలేకులు మొదటి యుద్ధము లేదా ఇక ఇజ్రాయేల్ ప్రజలు మొదటి యుద్ధం ఎవరితో చేశారు అంటే ఇజ్రాయేల్ ఈజిప్ట్ ఇక ఫరో బంధకం నుంచి ఇక కానాను ప్రదేశము చేరే ప్రయాణంలో దేవుడు వారికి బంధకం నుండి విడిపించిన తర్వాత వారు మొదటి యుద్ధము ఎవరితో చేశారు అంటే ఇక అమాలేకులతో మొదటి యుద్ధము చేస్తున్నట్లుగా మనం వాక్యాలను మనం చూస్తూ ఉంటాం. ప్రీతింసంలో రెండోది మనం చూసినట్లయితే ఇక సంఖ్యాకాండము 14వ అధ్యాయము 45వ వచనమును మనం చూసినట్లయితే, అమాలేకులను కానాయనులను దిగి వచ్చి వారిని కొట్టి
తరిమి హతము చేసిరి. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల మీద అమాలేకులు మరొకరు వారు ఇద్దరు కలిసి వారు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు వారిని ఇక హతమార్చి వారిని ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని చేకూర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రీతి సంగమా ఇక న్యాయాధిపతి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే తమ పశువులను గుడారములను తీసుకుని ఎడుతుల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి రాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెని గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండలేదు. వారిలో వారి ఒంటెలను లెక్కలకై ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇక్కడ మనం చూసినట్లయితే మరలా అమాలేకులు మిద్యానులు వీరందరూ కలిసి మరలా ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి రావడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రీతి సంగమా వారు అమాలేకులు ఫస్ట్ రావడము యుద్ధానికి ఇశ్రాయేలు ప్రజలతో ఒంటరిగా వచ్చారు. మరొక వ్యక్తిని మరొక రాజ్యాన్ని తీసుకుని వచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ముగ్గురు కలిసి రావడం ప్రయత్నం చేస్తున్నారు. ప్రీతి సంగమా అయితే దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే మోషేతో చెప్తున్నాడు, మోషే అమాలేకుల యొక్క పేరు ఇక భూమి మీద ఎక్కడ లేకుండా నీవు తుడిచివేయి అంటున్నాడు. అదే వాగ్దానము ఎక్కడిచ్చారంటే 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 2-3 వచనాల్లో ఇక సమూయేలు అంటున్నాడు, ఇక సౌలు రాజును అభిషేకిస్తూ, సౌలు రాజా నువ్వు ఇక దేవునికి వ్యతిరేకమైన ప్రజలు అమాలేకులు, అయితే వారిని నువ్వు హతమార్చాలి అని చెప్పి అభిషేకించినప్పుడు చౌదరిని మొదటి కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకులను హతము చేయించు. పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్తపములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. చాలండి. అక్కడ సమూయేలు ఇక రాజు ఇక సమూయేలు ఇక ప్రవక్త ఇక సౌలు రాజును అభిషేకిస్తూ ఇక మాటలు చెప్తున్నాడు. వారు దేవునికి వ్యతిరేకమైన ప్రజలు, వారి పెద్దలను చిన్నలను ఇక పసిగద్దలను వారి నుండి యావదాస్తిని నువ్వు హతమార్చు అన్నప్పుడు ఇక సౌలు రాజు ఏమి చేయాలి? హతమార్చాలి కదా. ఇక్కడ మనం చూసినట్లయితే అగాగు రాజుని తీసుకుని వచ్చి తన యొక్క రాజ్యంలో పెట్టుకున్నట్లుగా ఆయన కాపాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రీతి సంగమా వారు ఎవరినైతే దాసారో ఆ యొక్క సౌలు రాజు ఇక అగాగు రాజుని దాసినట్టుగా మనం చూస్తున్నాం. అదే అగాగు రాజు ఇక మరల వారి యొక్క సంతానము పుట్టుకుని వచ్చి వారు ఎక్కడ మరల ఎవరి మీద దాడి చేస్తున్నారంటే ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు యొక్క రాజ్యం మీద భక్తి కలిగి ఆ యొక్క రాజ్యం మీద దేవుని యొక్క రాజ్యం మీద మరలా తిరుగుబాటు చేసినట్లుగా ప్రీతి సంగమా ఇక అమాలేకులు అందరినీ చంపేసినప్పటికీ అందరినీ హతమార్చినప్పటికీ అగాగు రాజు అమాలేకుల యొక్క రాజు అంటే అగాగు ఒక్కడు బ్రతకడం ద్వారా మరలా వారు మరలా జన్మించి మరలా వారి యొక్క రాజ్యము వాళ్ళ ఎక్కడ యుద్ధం చేస్తున్నారంటే ఎవరి మీద మరలా ఎప్పుడు తిరుగుబడుతున్నారంటే మళ్ళీ మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1-3 వచనంలో వారిని మరలా చూస్తూ ఉంటారు. అందుకే దేవునికి వాక్యం సెలవుస్తుంది. ఇక అమాలేకులని బొత్తిగా తుడిచివేయమని దేవునికి వాక్యాన్ని సెలవుస్తుంది. మనకు నుండి ఇక లోటుపాటులే కావచ్చు, దేవునికి వ్యతిరేకమైన పనులే కావచ్చు, మనలో ఉన్నటువంటి లోపములే కావచ్చు, మనం ఏం చేయాలంట? ఆత్మీయ జీవితంలో మనం ఎదిగేటప్పుడు ఏది లేకుండా మనం ప్రొద్దుగా దాన్ని తుడిచివేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఏదో ఇక దేవునికి భయపడకుండా, లేదా సంఘమునికి భయపడకుండా, లేదా సేవకునికి భయపడకుండా, మనం ఎవరికి భయపడకుండా కొద్దిగా మనం దాచుకొని ఉన్నామనుకోండి,
మరలా వారు మన మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధపడుచున్నాడు. ప్రియదేవుని సంగమా, దేవునికి వాగ్దానం ఏంటంటే అమాలేకుల్ని భూమి మీద ఉండకుండా చేయడము దేవునికి వాగ్దానము. ప్రియదేవుని సంగమా, ఆ యొక్క సాతానుడు చేయుచున్న పనులు, లేదా వాడు మన దగ్గర నుండి ఆత్మిక జీవితాన్ని, మన దగ్గర నుండి యావదాస్తుని వాడు రక్తాన్ని తుడిచివేయాలని చెప్పి వాడు నిరీక్షణ, వాడి యొక్క సంకల్పం అయితే, దేవుడు మన పక్షం నుండి దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీరు వెళ్ళండి, ఆ దేశంలో మీకు అప్పగిస్తున్నాను, మీరు వెళ్ళండి, మీరు జయిస్తారు వాడిని. ఇక అమాలేకుని పేరు భూమి మీద ఎక్కడ లేకుండా మీరు ఇక తుడిచి వేయండి అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియదేవుని సంగమా, ఆ యొక్క వాగ్దానాన్ని మనం చేయకూడుకుని మనలో ఉన్నటువంటి లోటుపాటుని, అది దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏమైనా ఉంటే కనుక వాటిని మనం కొద్దిగా ఉంచుకోకుండా అది పరిపూర్ణంగా మనం తీసుకువేయడానికి ప్రయత్నించేద్దాం. దేవునికి ఒకసారి చెప్తుంటారు కదా, అది తప్ప ఇది తప్ప, ఏంటి ఇక పార్టీల్లో తప్ప, లేదా ఇక పెళ్లిల్లో తప్ప, లేదా సంవత్సరానికి ఒకసారి తప్ప, లేదా ఇక సినిమాకి ఏదో ఇక పండుగ ఒకసారి తప్ప, అటువంటి తప్పల మీద మనం పాలు వేయకుండా మనం పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యమును అనుసరించి వాక్యానుసారంగా జీవించుదుము గాక. ఇక చిన్న మాటలు తెలిపించుదాము. కొంచెం పాట పాడతాను. శ్రద్ధగా వినండి, చక్కని విషయాలు. జాన్సన్ ఈ రోజున నేను నడిచే మార్గంలో నాకు మార్గం చూపించారు. అమాలేకుడి గురించి కొన్ని విషయాలు నేను చంపడం అవసరం లేకుండానే తేలిగ్గా నాకు సహాయం చేశారు. Thank you.
చక్కని వాక్య పరిచర్య చక్కగా జరిగించారు. అరగంట సమయంలోకి వచ్చాం. హ్యాపీగా చెప్పాలన్నా ఒక గంటలో చెప్తేనే కానీ నేను సబ్జెక్ట్ పూర్తి చేయలేను. అయినా అరగంటల సమయం 10 నిమిషాల సమయం జరిగించడం నేర్చుకుంటున్నాను. మంచిది. దైవ జరగ సమయంలోని మీకు ఈ మాటలు మీకు మీ వెనకాల తరమ వారికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మాట్లాడాలని ఆశపడుతున్నాను. దైవ జనాంగమా శ్రద్ధగా వినండి. ప్రతి రెఫరెన్స్లు రాసుకోండి. ఎందుకంటే కొన్ని బలమైన వాక్యానికి వెళ్ళేటప్పుడు సమయం ఎక్కువ కావాలి. దశమ భాగము కానీ దిద్దుబాటు చేసే వాక్యం కానీ చెప్పేటప్పుడు తొడబాటు అవుతుంటుంది. మరలా చెప్పుకొని ఏమంటుంది ఏ వాక్యము? ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. ముందేమో ఖండించాయి, తర్వాత ఖండించము, బుద్ధి ఖండించము, గద్దించము, గద్దించి మళ్ళీ బాబు నీకు ఇచ్చిన కాలు చాలా గొప్ప కనుక నువ్వు బాగా ప్రార్థన చేస్తావు, నువ్వు లేకపోతే నాకు సంగం లేదు బాబు, నువ్వు ఉంటేనే బాబు చివరిని మళ్ళీ ఈ తోక మాటలు చెప్పకపోతే ఇలా చెప్తుంటే సగం ముక్కలైపోతాయి. ముక్కలు చేసేలా చూస్తున్నావు నువ్వు. ఇలాంటి వాతావరణం మొత్తం ఉంటాయి. దైవ జనాంగమా, నువ్వు వింటావా నీ జీవితానికి మేలు, వెనకపోతావా నీ జీవితానికి కాదు వెనకాల నీ కుటుంబానికి కూడా అనిష్టే. ఈరోజు చెప్తున్న మాట శ్రద్ధగా వినండి. వాక్యాన్ని శ్రద్ధగా రేపు రాసుకోండి. దైవ జనాంగమా, అందుకని 4 విషయాల కొరకు మీకుతో చెప్పాను. 4 విషయాలు ఏమిటంటే చెప్పండి. ఈ అమాలేకీయులనే వాళ్ళ ఉద్దేశాలు ఏంటి చెప్పండి. అమాలేకీయులనే నాకిడి వాడిని చెప్పారు. మంచిదే. అమాలేకీయుడు కృతజ్ఞత లేనివాడు. చెప్పండి ఒకటి, కృతజ్ఞత లేనివాడు. అందుకని గద్దించిన ఆదివారం అంతా కృతజ్ఞత లేనివారుగా ఉండడానికి ఏలు కాదు. అంటే ఆ కృతజ్ఞత ఎవరు నాకెత్తాడు? అపవాది నాకెత్తాడు. అంటే కృతజ్ఞత అనేది కొంచెం కూడా ఉండదు దేవునికి. ఆ కృతజ్ఞత అంటే దేవుడు నాకు ఇచ్చాడు, నేను పొందుకున్నాను. చెప్పండి. కృతజ్ఞత అంటే ఏంటి? దేవుడు నాకు ఇచ్చేది పోతే నేను కష్టపడితే వచ్చింది, నేను సంసారం చేస్తే నాకు కొడుకు పుట్టాడు. దేవుడు నాకు ఇవ్వడం ఏంటి? మరి సంసారం చేసుకుంటూ పిల్లలు పుట్టుకోలేదే, మరి దాని మాట ఏంటి? నేను చేసుకోవడం అంటారా? అదే కష్టపడతలేదు అంటారా? నేను చదువుకున్నాను కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది, నా మార్కులకు వచ్చింది ఉద్యోగం. నాకు దేవుడు ఇవ్వడం ఏంటి? ఏ పదాలు? దేవుడు ఇవ్వలేదు, నేను పొందుకున్నానని చెప్పడం. అది ఆ వంశుడు ఎక్కడ చెప్తుందంటే అమాలేకీయుల వంశం నుంచి వచ్చాడు. అందుకని అమాలేకీయుల రాజులు 6 రాజుల పేర్లు చెప్పి 6 రాజులని ఎవరికి సాయం చేస్తున్నారంట? లోతుకి సాయం చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఎవరికి అంతగా దక్క బొంతారు కదా, ఎవరికి వాళ్ళే. కృతజ్ఞత లేని వాడికి కృతజ్ఞత ఉన్నవాడు నప్పడం. కృతజ్ఞత లేని వాడికి కృతజ్ఞత లేని వాడే సహాయపడతాడు. ఆ ప్రసంగం అడిగే నచ్చుతుంది. ఖండితే ఎవరికి నచ్చుతుంది? వాక్యం శ్రద్ధగా విన్నవాడు, అన్ని విషయంలో నమ్మకం ఉన్నవాడికే సంతోషం. కానీ ఏమైనా వాక్యం నచ్చింది, ఏమైనా చేసే పని దేవుడికి నచ్చింది. కయ్యోలు నచ్చిందా? చెప్పండి. కయ్యోలు నచ్చిందా? కయ్యోలు ఎప్పుడు కృతజ్ఞత రూపంగా ఆయన క్రమాన్ని సాధించలేదండి. వాడు పండిన పంటలో కొంత తెచ్చాడు, అంతే. కొంత 10వ వంతు తెచ్చాడా? ఆ అర్పించిన దాంట్లో రక్తం ఉందా? దశమ భాగం ఉందా? ఏ ప్రథమ బలం ఉందా? లేదు. కానీ ఆడే కోపం చంపేస్తాను ఉన్నాడు. భక్తిహీనుడు భక్తి పరుల మీద
షటర్ వేస్తాడు, షటర్. అదే అమాలేకులు వంశం చూసాడు. దైవ జనాంగమా సరే, కృతజ్ఞత లేని వాడని చెప్పడం జరిగింది. అందుకనే కృతజ్ఞత అంటే ఏమీ కాదు. దేవుడు నాకు ఇచ్చిన కుటుంబాన్ని పెట్టి, దేవుడు నాకు ఇచ్చిన భార్య, నాకు ఇచ్చిన భర్త పెట్టి, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు పెట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగం పెట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుస్సును పెట్టి, దేవుడు నా అమ్మకి మహిమ కలుగును కాక, అదే నీ కృతజ్ఞత తెలియపరచడం. అదే నేను నిలబడండి, నేను చెప్పనంటే నువ్వు చెప్పా కృతజ్ఞతలు తెలియపరచవా? చిన్నదానికి పెద్దదానికి క్యారెక్టర్ చెప్తా ఎవరు కానీ, మరి దేవుడికి చెప్పద్దను. చాలా మంది చెప్పరు. సంవత్సరాలు చూసిన, మంచి ఆరోగ్యం ఇచ్చిన, మంచి ఒక స్థితిని నీకు ఇచ్చిన, మంచి సంతానం ఇచ్చిన, మంచి ఇల్లు ఇచ్చిన, మంచి ఆరోగ్యం ఇచ్చిన, సమస్తము నీకు ఇచ్చిన, కృతజ్ఞత కలిగి ఉండటం అనేది అది దేవుని చిత్తం. కృతజ్ఞత లేకపోవడం అది అమాలేకీయులు చిత్తం. అమాలేకీయుల చిత్తమా దేవుని చిత్తమా? చెప్పండి, ఎవరి చిత్తమైన అడుగుతుంది? అందుకనే చంపుతావా లేక చంపించుకుంటావా? అది ఎడిగేటి నువ్వు చంపు, లేకపోతే అది నిన్ను చంపును. నువ్వు చంపితే చంపు, చంపకపోతే నిన్ను నన్ను చంపడానికి అమాలేకీయుడు సిద్ధంగా ఉన్నాడు అనే హెడ్డింగ్ ఉండేది మనం కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. ముందు కృతజ్ఞత అయిపోయింది. దీన్ని ఇంకా సాగించుకుంటా ఉంటే, ఇది కూడా ఈ వారంలోనే ఉంటే మరి ఎలాగా? రెండోది ఆదికాండము 36వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూడండి. ఇక్కడ ఏమనుందంటే, పవిత్రత లేనివాడు దేవుడు ఏం పెట్టాడు? నిజమే, మేలైనది అన్నీ ఇచ్చాడు. మేలైందంటే ఏంటి చెప్పండి? మేలైందంటే అంటే నీకు అన్నింటిలో, నీట్లో అన్నిటికన్నా దేవుడికి మేలైంది ఏంటి తెలిసిన? కృతజ్ఞత తెలియపరచడమే. నువ్వు అన్ని ఆయనకి ఇచ్చేమన్నాడేదో, దేవుడు అన్ని నాకు ఇచ్చాడు, నేను పొందుకున్నాను, ఆ మాట చెప్పండి. అదే కృతజ్ఞత. హల్లెలూయా. అది దేవుని నమ్మిన దేవుని ప్రజలుగా దేవుడు నాకు ఇచ్చాడు, నేను పొందుకున్నాను అన్నది మాట. దేవుడు నాకు ఇచ్చాడు, నేను నీకేం అందరికేంటి? ఒక పాటగా ఇచ్చాను అనుకోండి, పాటలు అంతమంది ఎగ్గొడుతుంటాడు, నన్ను ఎగ్గొడుతుంటాడు, ఆయన నాకు ఇచ్చాడు అనొచ్చు. దేవుడు నాకు ఇచ్చాడు, సత్యంగా పాట పడుతుంది, అన్నీ నువ్వు ఇచ్చావయ్యా అని పాట పాడతారు. అది ఆనంద పాట. దేవుడు నాకు ఇచ్చాడు, నేను పొందుకున్నాను. ఆయన ఒకటను పొందుకోలేదు. ఈ సంవత్సరం మనం చూస్తున్నామంటే, ఇలా చూస్తున్నామంటే అది దేవుడి కృపలో ఈ నూతన సంవత్సరం మనకి ఇచ్చాడు 2025. అదే కృతజ్ఞతలు మనం తెలియపరచాలి. అందుకే నేనైనది లేకుండా చేస్తాను అన్నమాట. నేను కృతజ్ఞత తెలియపరచకుండా అలా చేసాడు. అమాలేకి బాధ్యతకి పోయినా వెళ్ళడానికి వీలు కాదు. కొన్ని పరిస్థితులు బట్టి, కొన్ని కారణాల చేత నువ్వు జరిగించకపోయినా నీ హృదయంలో అయినా దేవుడు నాకు ఇచ్చాడు, నేను పొందుకున్నాను, దేవునికి కృతజ్ఞత నేను కలిగి ఉంటాను అని చెప్పాలి. సరే, ఇక్కడ ఏంటంటే పవిత్రత లేనివాడు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో చెప్పండి. ఏం కోరుకుంటున్నాడో? పవిత్రత. దేవుడు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు రెండోది ఏమిచ్చాడంటే మీరు పవిత్రంగా ఉండమని చెప్పాడు ఆదాముని అవ్వమని. ఉన్నారా? ఉండలేదు. ఈనాడైనా ఇప్పుడైనా ఆహ్వానం ఉండే మనం పవిత్రంగా ఉంటున్నామా? ఓసారి ఆలోచించండి. పవిత్రత అంటే పరిశుద్ధత.
కలిగి ఉన్నామనేసి తన ప్రజలకు ఆయన చెప్తూనే ఉన్నాడు. ఏమండి, పవిత్రంగా ఉంటే ఈ మందిరాలు ఎందుకు, సేవకులు ఎందుకు, బైబిల్ ఎందుకు, ఏమంటే ఏమవసరం లేదు. నేను కావాలా? ఎందుకంటే బోధ ఏంటంటే అరిగిపోయి చేపలేలాగా మళ్ళా పవిత్రత 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 పవిత్ర కలిగండి, పవిత్ర కలిగండి, మా పాపాలను విడిచిపెట్టండి, పాపాలను విడిచిపెట్టండి, పాప చెప్తే పాప ఎందుకు ఏంటి అనుకోవడం? పవిత్రత లేదు కాబట్టి పవిత్రత నుంచి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఎక్కడికి వచ్చాయంటే దేవుడు లెక్క నుండే. ఆదికాండం 36. ఆమె ఎలిజబెతుకు అమాలేకీయుని కనును. వాక్యంలో మొదలుపెడుతున్నాం. ప్రభు మహాపరిస్థితుడు గనుడు లోక రక్షకుడు యేసయ్యానికి ఉన్నారు. ఈ పవిత్రత గురించి నాయన ఈ వారంలో నాయన కొద్దిపాటు సమయంలో కొన్ని విషయంలో మాట్లాడటకు సహాయం చేసేయండి. నీ బిడ్డలకి కూడా ప్రభు అర్థం ఉన్నట్లుగా ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి దయచేయండి. అయ్యా, మనసులో ప్రభు తిరుగుబాటుతనము, వ్యతిరేకతనము తీసివేయండి. ప్రభు నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి ప్రతి మా వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, చాలాసార్లు కూడా ఆ మాట చదివించున్నారు. ఎందుకంటే ఎలీజు కుమారుడు తేమ, ఓమ, తేపో, గాతాము, కానాదు, తిమ్న యేసేపు కుమారుడైన ఎలీజునకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కగా గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ ఎలీజు ఉపపత్తికి కుమారుడు కలిగి రాయబడ్డారు. మళ్ళీ వెనకత్మ మరి అంటున్నది యాసాబు కుమారుడు అని చెప్పి, యాసాబు కుమారుడు ఎలిబెజు చెప్పి, ఎలిబెజు తిమ్నాకి కుమారుడు పుట్టిన అని రాయబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ వంశం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్సాకు కొడుకులు ఎంతమంది చెప్పండి? యాకోబు, యాసావు. నిజమేండి, యాకోబు మోసగాడని పేరు పెట్టిన పట్టుదల పట్టి అబ్బేకు రేపు దగ్గర ఇశ్రాయేలుగా పేరుని దేవుడి ద్వారా ఆశీర్వాదాలు పొందాడు. దైవ ఆశీర్వాదంతో ఆయన నింపబడ్డాడు. దేవుని ఆశీర్వాదాలు పొందాడు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు పొందాడు, ఆయన ఆశీర్వదించబడి ఉన్నాడు. యాసావు ఏం చేశాడంటే దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా పోగొట్టుకున్నాడు. అలాంటి వాడికి ఎవరైనా ఉన్నావా? జాగ్రత్తమా? తల్లిదండ్రులు అంటే తీయమలా చెప్తారా? తల్లిదండ్రులు అంటే ఎవరు? దైవ జనాత్మ, ప్రత్యేక దైవములుగా మనం భావించాలి. మాత్రం ఇచ్చిన తల్లిదండ్రులు. అందుకని ఆయన ఎలీజు భార్య తిమ్నాకి కుమారుడు పుట్టారని చెప్పి మళ్ళీ వంశవృక్షం తీసుకుని వచ్చి యాసావు అని అంటారు. అంటే యాసావుకి బహుమంది భార్యలు ఉన్నారు. బాబు ఎక్కడి నుంచి వచ్చింది ఈ వంశం? యాసావు నుంచి బహుమంది భార్య, ఉపపత్తి. భార్యలు వేరు, ఉపపత్తి లేరు. సొలొమోనుకి 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు. మహానుభావుడు ఆయన కూడా అమాలేకుల జాతిలోకి వస్తాడు. అలాంటి జాతులని మనం ఎవడానికి కాదు. అందుకని యాసావు బహుమంది ఉపపత్నులతో కూడా ఉన్నాడు. అందుకనే తండ్రిని ఎత్తి చూపించి కొడుకు కూడా చూపించాడు. అంటే అంటారు కదా, తండ్రి కొట్టెక్కితే
బిడ్డ తండ్రి పుట్టెక్కితే బిడ్డ గొడ్డెక్కుతుందా? ఆర్డినరీ మార్గాన్ని ఏం నడుపుతాడు? జాగ్రత్త సుమా. అసలు మార్గం పతనం చేయడానికి కారణం తల్లిదండ్రులు. అవ్వ ఆధారమైన మన పితృలు తల్లిదండ్రులు చేసిన ఆ పాపమే ఈరోజు మనందరినీ కూడా ఏలుతున్నది. దేవుడు పాపాన్ని తీసుకొచ్చి పెట్టలేదు. ఆ పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా జీవించండి రా బావంటే ఈ పవిత్రత వదిలిపెట్టేసి పాపానికి పరుగులు తీసి ఆ పాపం అనే సంప్రదాయం అనే ఒక స్థితి మనకు అంటగట్టి దానిలో మనము శతమతం అవుతున్నాం. ప్రియమైన సహోదర సహోదరుడా గమనించండి. అందుకని యేసేపుని కూడా దారి చూపిస్తున్నారు. అందుకని ఎలుగజేయునికి ఉపపత్ని అని వ్రాయబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపపత్ని అంటే భార్య తర్వాత వచ్చింది ఎవరో చెప్పండి? ఉపపత్ని. నిజమేనండి. ఆమెకి భార్యగా హక్కు ఉండదు. భార్యగా హక్కు ఉండదు. ఎవరికి హక్కు ఉంటుంది? పెళ్లి చేసుకుని వచ్చిందే ఒకటో భార్య అయినా, రెండో భార్య అయినా, మూడో భార్య అయినా నేను పెళ్లి చేసుకుని వచ్చానని కోర్టులో వాదించవచ్చు. ఉపపత్నులకి ఎక్కడో వస్తారు, ఎక్కడెక్కడో కడుగుతారు, ఎక్కడెక్కడో చెప్పండి ఈడిపోతుంటారు. వాళ్ళకి ఎట్టి విధమైన హక్కు పొందుతారో ఉండవు. జనాగమా అలా ఉపపత్నికి. అందుకని మన కుటుంబాన్ని పవిత్రంగా మన కట్టుకుందుముగాక. తప్పనిపడి తెలియపరచండి. ఇది మనతోనే అయిపోతుంది అనుకోకండి. మనతో అయిపోతుంది అనుకోకండి. ఓ పాస్టర్ గారు చెప్పిన మాట, ఒరే అబ్బాయి నీతిగా బతకండి రా, నీతిగా బతకండి. మేమేదో కాలంలో మేమేదో బతికండి, మా బతుకుతో పాటుకే మీరు బాగా బతకండి బాబు, నీతిగా బతకండి అన్నాడంట. ఈ 2-3 కంప్యూటర్లు పెట్టి 2-3 ఇల్లు కట్టి కొడుకు ఏమన్నాడు? బాబు జాతి నీతిగా బతకండి రా. 2-3 కంప్యూటర్లు పెట్టాడా భయం వీడుకుంటా? నేను చేసిందని తప్పని ఒప్పుకుంటున్నాడా? లేదు కదా. కొడుకు నీతిగా ఉండాలంట. వీడు నీతిగా చెప్తున్నాడు. దైవ జనాగమా. అందుకని దానికి మార్గము నీ కుటుంబంలో తండ్రి అయిన నీవే. దాన్ని గమనించండి. నీవు నీతిగా ఉండని కొడుకు నీతిగా ఎక్కడ ఉంటాడో మనం చెప్పిన వచ్చినది. ఈ ఇంటికాడ తాగుతుంటే కొడుకులు ఎక్కడ తాగుతారు? దారి పడుకుంటే తుమ్ము మీద సీసాకాయలు ఎక్కడ వేసుకున్నారు? ఊరు పర్యటనలో ఉండే సీసాకాయలు ఎక్కడ వేసుకున్నారు? చెప్పండి. ఈ సీసాకాయలు ఎక్కడికి వస్తున్నాయి? ఎవరు తీసుకుపడుతున్నారు? తండ్రి ఇంటికాడ తాగుతుంటే పిల్లలు ఈదులకి తాగుతున్నారు. అలా ఉండడానికి ఇది కాదు మన పిల్లలు. దైవ జనాంగమా, వారికి నేను కాడు ప్రతి వారికి మొక్కి చెబుతున్నాను. ఆ జీవితం మనకు ఉండకుండా పోగులు కాక. అందుకని ఆ అలవాట్లు అనేవి మనం వాటిని మన మనసులోంచి మనము సంపుకుందాము గాక. హల్లెలూయా. ఎందుకంటే అవి మనలకున్నా ఇదిగా ఈ రోజున ఒక తీర్మానం చేసుకోవాలి. సంపుతావా దాన్ని సంపు, లేకపోతే ఏమేమి ఆ యొక్క అలవాటును దాచుకుంటున్నావో, ఏ మత్తు భాగ్యాన్ని దాచుకుంటున్నావో, ఏదైతే నీకు ప్రీతైతే దాచుకుంటున్నావో అదే రేపు రానున్న కాలంలో అది నిన్ను సంపును అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, మీ అందరికీ నా చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్న మాట దేవుడు చెప్పమన్నాడు. మీతో నేను చెబుతున్నాను. దేవుని నామమునకి మహిమ. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 44వ వచనం గర్భంగా చూడండి. 44.
సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టుదో అట్టిదే అందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఉందా రెఫరెన్స్? చదివారా? అండర్లైన్ చేశారా? బైబిల్ ఏం చెప్తుంది? సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టుదో బిడ్డయు అట్టిదే అవ్వును. దైవ జనాంగమా, దేవుని ఉద్ధరించడం అనుకుంటున్నాను. దేవుడు ఉద్ధరించడం కాదు. ముందు మన కుటుంబాన్ని ఉద్ధరించే వారిగా ముందుము గాక. నీవు పవిత్రమైన జీవితాన్ని జీవిస్తే ముందు బాగుపడేది దేవుడు కాదు, దైవజనుడు కాదు. ఆలోచించారా? ముందు ఎవరు బాగుపడతారో? నీ కుటుంబమే బాగుపడుతుంది, నీ బిడ్డలు బాగుపడతారు, నీ కుమారులు బాగుపడతారు, నీ కుమార్తెలు బాగుపడతారు. అందుకనే సామెత చెప్తున్న మాట ఏమని చెప్తుంది? తల్లి ఎట్టుదో బిడ్డది అట్టిదే అని నిన్ను కూర్చి అందరూ. హల్లెలూయా. ఏమండి ట్రైనింగ్ సార్ ఎక్కడ 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 ఒక అమ్మాయి అంటుందంట, అమ్మాయి జాగ్రత్తమ్మా, నువ్వు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండు. నా వయసులో ఏదో చేశాను కానీ అవన్నీ వదిలేసుకో. నువ్వు మనకి జాగ్రత్తరాయా, మన కుటుంబం కాపాడాలా, జాగ్రత్తరాయా అంటుందంట. ఏమ్మా ఏమ్మా ఆవిడ తిరిగేసింది, చేసేంత చేసేసింది. తన పిల్లలు ఏమంటుంది చెప్పండి? జాగ్రత్త అమ్మా, జాగ్రత్త ఉండా, జాగ్రత్త ఉండాలా, నీతో కాపాడుతావమ్మా. మరి నువ్వా నేనేదో గడ్డి కలిసాను, నువ్వు గడ్డి కలుస్తావు. ఆ గడ్డి కలిసినమాట వారి హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. వారి హృదయంలో వారి పురుషులైనా స్త్రీ అయినా సరే కానీ నేను ఆనాడు గడ్డి కలిశాను, నా పిల్లలు అలా గడ్డి కలడానికి కాదనేసి మనము మన పిల్లలకి బోధించేవారిగా చెప్పేవారిగా మనము ఎదుగుతాము కాక. హల్లెలూయా. అందుకని నేను పరిశుద్ధులను కనుక మీరును అంటే మన కుటుంబం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అలాగనే కుటుంబ యజమానుల భార్య భర్తలు పవిత్రంగా మాట్లాడుకోవాలి, పవిత్రముగా జీవించాలి, పవిత్రముగా వారి బిడ్డలను బలంగా కట్టుకుందాము గాక. హల్లెలూయా. భర్త పౌలు గారు తిమోతితో మాట చెప్తున్నాడు, నీ లోపల నిష్కపటమైన విశ్వాసం ఉన్నట్లు నేను కనుగొన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు గారు తిమోతి దగ్గర తన అంతరంగంలో నిష్కలంకమైన విశ్వాసం ఉన్నట్లుగా నేను కనుగొన్నానయ్యా అంటున్నాడు. అందుకని పౌలు గారు ఎక్కడ వాక్యం చెప్పినా నా కుమారుడైన తిమోతి అంటాడు. గణేష్ చెప్పండి. ఆ రోజు ఉన్నవాళ్ళు అందరూ అలా నీకు తిమోతిగానే ఎక్కువైపోయానండి, ఉన్నవాడు అనుకుంటే అక్కడే నీకు ఏమండి తిమోతి దేవుని సేవకుని వెనకాల పరిచయం చేస్తున్నాడు, దేవునికి లోబడుతున్నాడు, పవిత్రమైన జీవితం జీవిస్తున్నాడు. అందుకనే నిష్కలంకమైన విశ్వాసము తిమోతి నీలో నాకు కనపడుతుంది. నీలో ఉండే పరిశుద్ధత ఎవరు కనపడాలి? ఎవరు కనపడాలి? చెప్పాలి. ఎవరు కనపడితే నీకేంటే ప్రసంగితే నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావో లేదో ఆయన చూస్తున్నాడు. నీ ఇష్టాలు మాట్లాడితే పప్పులు చెప్పం. ఆయన చూస్తున్న దేవుడిని ఆగం తల్లి పాట పాడింది. చూస్తున్న దేవుడు
అందుకని నీ పవిత్రత ఎలాగున్నదో, నీ నమ్మకం ఎలాగుందో, నీ విశ్వాసం ఎలాగుందో, నువ్వు ఎలాగ జీవిస్తున్నావో, ఎలాగ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావో ఆయన చూస్తున్నా దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే పౌలు గారు దినదినమును తిమోతిని చూస్తున్నాడు, తిమోతి యొక్క దినసంఖ్య చూస్తున్నాడు. అందుకనే తిమోతికి ఉండవలసిన విశ్వాసం చూస్తున్నాడు. అందుకని తిమోతి, నీ అంతరంగంలో నా విశ్వాసమును నేను కనుగొన్నానయ్యా. అందుకనే నీవంటే నాకంత ప్రేమ అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ జనాంగమా, నీవు నేను ఒక దైవజనుని నీ ఎందుకు ఎంతో ప్రేమిస్తున్నాను, చక్కగా పరిసర చేస్తున్నామని అనిపించుకోగలుగుతున్నామా? పరిసరతో సహకరిస్తున్నామా? దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి ప్రియ కుమారుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తువా. దైవ జనాంగమా, ఆయన ప్రియులైన వారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పుతాడు, కొన్ని పనులు అప్పచెప్పుతాడు, వారిని మెచ్చుకుంటాడు, వారికి బహుమానాలు కూడా చేస్తాడు. ఆయన ఇష్టం అది. ఎందుకంటే ఆయనే చూస్తారు, ఎందుకండి ఆయనే రమ్మంటారు, ఎందుకండి వాళ్ళకి అంతమంది చెప్తారు, ఎందుకండి పిల్లలు సహకరించేవాడిని తిరుగుతారా, సహకరించేవాడిని తిరుగుతారా? చెప్పండి. దగ్గరికి వచ్చేవాడి గురించి చెప్తారా, దూరంగా ఉన్నవాడి గురించి చెప్తారా? చెప్పలే, మీరు మాట్లాడరా? అందుకనే తిమోతి గురించి చెప్తున్నాడు. తిమోతి, ఇదిగో నీ అంతరంగంలో విశ్వాసం నేను కనుగొన్నానయ్యా అని ఇంకొక మాట చెప్తున్నాను చూడండి. ఆ కనుగొంటిని ఇది ఒకప్పుడు నీ అబ్బాయిన లోయలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ విశ్వాసం ఎవరిలో ఉందంట? నీ అబ్బాయిన లోయలో ఉన్నదే. తర్వాత నీ తల్లి అయిన యునికలోని ఉన్నది. యునికే తల్లిదండ్రులు కూడా విశ్వాసం ఎవరికి వస్తుంది చెప్పలే. తల్లిదండ్రులు చేసే ఆ తప్పుడు క్రియని పిల్లలకు అంతేనే. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు బాగా చెప్తారు కదా, నువ్వు ఎన్ని చెప్పినా 100కి 10% నువ్వు చెప్పినట్టు చేస్తారు, 90% చేయరు. నువ్వు చేసింది బట్టి 100కి 90% వాళ్ళు చేస్తారు. నా మాట నీకు అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు చెప్పేది గొంతులు చేసి రాత్రి ముందు పక్కన కూర్చోబెట్టి చెప్పు. నువ్వు చెప్పేది 10% నీ మాట వింటారు, 90% వింటారు. నువ్వు చేసేది 90% చేస్తావు. నువ్వేం చేస్తావో ఆలోచించంటే. నువ్వేం చేసినా నీ పిల్లలు చదువుతున్నారు, కొడుకైనా కావచ్చు, కుమార్తె అయినా కావచ్చు. అంటే నువ్వు ఎవరిని పాటు చేస్తున్నావు చెప్పండి. నువ్వు పవిత్రంగా ఉంటున్నావు బాబని దేవుడు చెప్తుంటే, నువ్వు పవిత్రంగా ఉండకపోయి నువ్వు అపవిత్రపరచబడి నీ కుటుంబాన్ని అపవిత్రపరిచి దేవుడికి కూడా అది అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా? దైవ జనాంగమా, అందుకనే పవిత్రత చాలా మంచిది. అందుకనే తిమోతి అన్నాడు, పౌలు గారు అన్నాడు, తిమోతి నీ అంతరంగంలో ఉన్న విశ్వాసమును నేను కనుగొన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది పై జరిగి చూస్తారు అమ్మా, నిజమే. కొంతమంది ఒక్కొక్క రీతిగా సహాయం పడుతుంటారు. ఒకటి, దేవునికి సహాయం చేసే 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ధనంతో, 2 తలాంతులతో, 3 నీ శక్తి బలముతో ఆయన కనపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమే. ధనం ఉన్నవాడు ధనాన్ని ఇస్తున్నారు. హాలనాటేనండి బాబు, మా బాబు గారు మా కాటగా చెప్పింది. ఆ డబ్బు నా గురించి చెప్తాడండి,
ఆ డబ్బున్నాడు చెప్తాడండి. మరి మాకు అక్కడికి ఏం చెప్పడండి, ఏం చెప్తాడండి, మా ఊరు చెప్తున్నాను, పాఠశాల చెప్పండి చెప్తున్నాను. నీ డబ్బుంటే దేవునికి ధనాన్ని చెల్లించు, నీ దశమ భాగము దేవుని సొమ్ము. నువ్వు నచ్చలే అవసరం లేదు. నీకు వచ్చిన ఆ 4,000 4 రూపాయలు తెచ్చిస్తే 4 లక్షలు ఇచ్చినట్టే దేవుడికి. సమయపడే అది చేయమనే చెప్తున్నాను. దేవుని వాక్యం త్యాగంగా చెప్తుంది, పవిత్రపరచండి, అపవిత్రపరచుకోకండి. ఆ అపవిత్రపరచుకోకుండా ఉండదని తల్లిదండ్రుల్ని హెచ్చరిస్తుంది దేవుని వాక్యము. నేను కూడా ప్రతిమారుకుంటున్నాను. అందుకని పౌలు గారు తీమోతిని చూసి నీ అంతరంగములో ఉన్న విశ్వాసమును నేను కనుగొన్నానయ్యా. ఇదేంటి, మా నాన్న చచ్చిపోయాడు కదా, మా అమ్మ అమ్మడే కదా, మా నాన్న సంగతి కూడా చేసినట్టవా అనుకున్నాడు తీమోతి. అంతే తండ్రి చచ్చిపోయాక తండ్రి గారు విశ్వాసం పెట్టి పౌలు గారు తీసుకొచ్చి, పౌలు గారు ఇదిగో నా కుమారుడిని కూడా చెప్పుకోవయ్యా, నీకు పరిచయం చేస్తాడు, మీ దగ్గర పరిచయం చేసిన ఆశీర్వాదాలు ఉంటాయి అన్నాడు. అందుకనే పౌలు భక్తుడు ఎక్కడ వాక్యం చెప్పినా తీమోతి గురించి మాట కలపకుండా ఆయన ముందుకి ఎవరని గడిగి తప్పపడ్డాడు. అందుకని నిన్నే కాదు నాయన, మీ తండ్రి ఆయన పేరేంటి, నీ అవ్వ అయినా నోయాలోని కూడా అదే విశ్వాసం ఉంది. అంటే తీమోతి గారి తండ్రి పేరు ఏం పేరు, మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకుని చెప్పండి. నోయాలు. ఆ తల్లి పేరు ఏం పేరు, యూనికే. ఆ రక్తంలో ఉండే విశ్వాసం ఎవరికి వచ్చిందంట, తండ్రి చచ్చిపోయాడు, తల్లి వృద్ధాప్యం అయిపోయింది, ఆ విశ్వాసం ఎవరిలో ఉందంట, తీమోతిలో ఉంది. చెప్పండి పట్టండి. అంటే పౌలు గారు ముందు తీమోతి ఎలాంటి ఆత్మవిశ్వాసము కలిగి ఉన్నాడో మనము అట్టి విశ్వాస వీరుడుగా ఎదురుదము గాక. హల్లెలూయా. దేవుని నామమునికి మహిమ. దైవ జనాంగ యోహాను సువార్త 5:19 చూడండి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును. హల్లెలూయా. తండ్రులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు. నన్ను క్షమించండి, మాట శ్రద్ధగా వినండి. తండ్రి యొక్క కుమారుడు తండ్రి ఏం చేస్తున్నాడో అదే చేస్తాడు, కానీ రెండోదేవి చేయి. నువ్వు వేరేం చేస్తే నీ కొడుకు కూడా వేరేం కన్నా చేస్తాడు. నువ్వు కీడేం చేస్తే వాడు కూడా కీడేందనే చేస్తాడు. ముందు పిల్లలకి అంటారు కదా, ఉపాధ్యాయుడు మొదటి ఉపాధ్యాయుడు ఎవరండి చెప్పండి. మొదటి ఉపాధ్యాయుడు ఎవరు? బండికి ఎన్ని గంటలు ఉంటారు, ఇంటికాడ ఎన్ని గంటలు ఉంటారు. మమ్మల్ని పాఠాలు నేర్పడం మా మీద కొట్టారు చేస్తున్నారా, మీ ఇంటికాడ ఉందని చెప్పి మీరు ఏం చేస్తున్నారు అని నేషనల్ అడుగుతున్నప్పుడు మన పిల్లలకి మొదటి ఉపాధ్యాయులు ఎవరు? తల్లిదండ్రులే. అందుకని ఆ తల్లిదండ్రులు ఇంటి వద్ద నేర్పించేవారు కూడా. అందుకనే తండ్రి ఏమి చేస్తున్నాడో చదువు చూచును. హల్లెలూయా. గమనించండి నా ప్రియ తండ్రులారా, ఈరోజు వాక్యము ఎవరిని ఇబ్బంది పడలేకుండా చూసుకోండి, లోబడండి, మీరే ఆశీర్వాదాలు పొందండి, కుటుంబాన్ని పవిత్రంగా కట్టుకోండి. అందుకని ఆ యవ్వన కాలంలోని ఆ తండ్రి చేసిన పని కూడా ఏం చేస్తారు, పిల్లలే చేస్తారు. చూస్తుంటారు చిన్నప్పటి నుంచి మా నాన్న ఏం చేస్తున్నాడు, మా అమ్మ ఏం చేస్తుంది. కొంతమంది చెప్తారండి, నాన్న ఎక్కడికి వెళ్ళాడురా చెప్పరా, కూడా వెళ్ళాడు కదా, నాన్న ఎక్కడికి వెళ్ళాడురా, ఒరే ఇంటికి వెళ్ళగానే 5 రూపాయలు ఇస్తాను రా,
నేను ఎక్కడికి వెళ్ళి చెప్పగా అంటే ఏమే ఎక్కడికి వెళ్ళదు అంట. ఒరే నేను 10 రూపాయలు ఇస్తాను నాన్న ఇక్కడ చెప్పావు చెప్తే అంటే ఏం చేస్తాడు? 5 ఎక్కువ 10 ఎక్కువ. అది వీళ్ళిద్దరు కూర్చి ఎక్కడికి వెళ్ళిపోతుందా చెప్పండి. పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది. పిల్లల దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోతే కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. దైవ జనాంగమా, అందుకని తండ్రి ఏది చేస్తాడో అది కొడుకు బాగుగా మరి నేర్చుకుంటాడు. తండ్రి చేసిన పనే కొడుకు చేస్తాడు కానీ వేరొక పని చెయ్యడని చెప్తాను. కానీ దైవ జనాంగమా, నీవు ఎలా బ్రతికినా నీ గర్భమందు పుట్టిన నీ పిల్లలు కూడా వారి యవ్వన కాలంలో బాగా బ్రతకాలని జాగ్రత్త. కాబట్టి నీలో ఉన్న అమాలేకిన ఆత్మను నీవు సంభవం. తల్లిదండ్రుల ముందు ఎవరు చెప్పాలి? అమాలేకి అనే ఆత్మ ఉందా? ఎవరు చెప్పాలి? తండ్రి గారు చెప్పాలి. తండ్రి గారు కూడా చంపాలి. వాళ్ళిద్దరు ఆ ఆత్మను చంపకపోతే ఆ ఆత్మ ఎక్కడి చెప్తారా? ఏదో దేశానికి రాడు. వాడు మన ఇంట్లోనే పుట్టాడు, మన ఇంట్లోనే తిరుగుతున్నాడు, మన ఇంట్లోనే మన హృదయంలో ఉంటా. అమాలేకి అనే ఆత్మని తల్లిలో ఉంటే తల్లి చంపాలి, తండ్రిలో ఉంటే తండ్రి చంపాలి. అది చంపనప్పుడే మన కుటుంబం పరువు ప్రతిష్టలు పైకి వస్తాయి, ఘనముగా ఉంటాయి. లేకపోతే వీరిద్దరూ కీజులలో పడుకుంటే ఎన్ని తీర్పులు చేసినా ఎన్ని చేసినా దానివల్ల ఏమాత్రము ప్రయోజనము ఉండదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దైవ జనాంగమా, తల్లిదండ్రుల దగ్గర నుంచే కాదండి, పిల్లలు మీ దగ్గర కూడా ఈ అమాలేకి ఆత్మ తల్లిదండ్రుల దగ్గర నుంచి, నిజమే కుటుంబాల దగ్గర నుంచి పిల్లల దాకా కూడా ఈ అమాలేకి ఆత్మ అంటారు. నువ్వు బడికి అవసరం లేదు, నువ్వు చదువుకో అవసరం లేదు, నువ్వు ఉద్యోగం చేయ అవసరం లేదు, నువ్వేమీ చేయ అవసరం లేదు, హ్యాపీగా కాళ్ళు కూర్చుని పడుకో. పరీక్షల ఉండిపోయి సంకం పెట్టి పడుకో. ఏమవుతుందంట? జనవంతులు నాటి టీవీ చిన్నాసి నేను ఎదగలేను. అందుకని అమాలేకి అనే ఆత్మను మనము సంపుదము కాక. అది దాన్ని సంపుతే రేపు మన శత్రువు అనేవాడు ఉండడు, మన కుటుంబాన్ని పతనం చేసేవాడు ఉండడు. దైవ జనాంగమా, రేపు వచ్చే ఆదివారం చెప్పుకున్నాను ఏ మాట? కనికరము లేనివాడు చెప్పుకున్నాను. ఏ మాట? కనికరము లేనివాడు. దేవుడు కనికరించేవాడు. కనికరం లేనివాడు ఎవడు? అమాలేకీయుడు. వాక్యాలు సిద్ధపడండి చదివేవారు. దైవ జనాంగమా, కనికరము లేనివాడు కాదని మన దేవుడు కనికర సంపన్నుడు, కనికరించేవాడు, జాలి చూపేవాడు, ప్రేమ కలిగేవాడు. క్రైస్తవ జనాంగం అంటే మనం ఏం చేయాలి? ప్రేమ కనికరము కలిగిన వారముగా మన ముందము కాక. దైవ జనాంగమా, అపవిత్రం మనం చేసుకోవద్దు, మన హృదయాన్ని అపవిత్రం చేసుకోవద్దు, మన కుటుంబాన్ని అపవిత్రం చేసుకోవద్దు. పవిత్రముగా నేను జీవించుదునుగా చేతులు పైకెత్తండి. పవిత్రంగా నేనేమి దేవునికి ఇదేమంటే అదేమంటే అని చెప్పడం లేదు. నీకు నీవే పవిత్రంగా జీవిస్తే నీ కుటుంబమే బాగుపడుతుంది, నీ పిల్లలే బాగుపడతారు. నిన్ను ఘనత పొందుతావు అందరి దగ్గర. అందుకని తిమోతి, నీ అంతరంగంలో నేను అమూల్యమైన విశ్వాసం నేను చూస్తున్నానయ్యా. ఇది నీకు నేర్పింది ఎవరు తెలిసిన? నీ అవ్వ, నీ తల్లి, వారు నేర్పించారు. ఆ విశ్వాసాన్ని కూడా నేను నేర్పించను. నిన్నే కాదు బాబు, నీ తండ్రి తెలుసు, తల్లి తెలుసు నాకు అని అని చెబుతున్నట్టుగా నీ పిల్లలను చూసి, అమ్మా
మీ తండ్రి గారు ఎంత ప్రార్థనాపరుడో, ఎంత పాటలు పడతాడో, ఎంత విశ్వాసంగా ఉంటాడో, ఎంత పవిత్రంగా ఉంటాడో మీ తండ్రి గారు కూడా నాకు తెలుసునమ్మా. మీ తండ్రి గారు కూడా క్రమం పాటిస్తుంది, వాక్యం పెట్టాలి, ఎంత విధేయతగా మాట్లాడుతుందో, ఎంత గౌరవంగా మాట్లాడుతుందో. అందుకేనమ్మా మీ తల్లిదండ్రులు తగ్గ పిల్లలు మీరు పుట్టారమ్మా అని నీ ఇరుగు పొరుగు వారు చెప్పుకునేవారుగా నీవు నేను ఉందము కాక, పవిత్రంగా మనం జీవించలేము కాక, అపవిత్రపరిచే అమాలేకీయుని అతము చేయడము కాక. ఈ మాటల తరంలో దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని బహు బలముగా కట్టుకొందుము కాక. దేవుని నామములకి మాయంగా కలిగినట్లుగా చప్పట్లు కొట్టుకుసారి దేవుని నేర్పరచండి. అందరూ అలాగనే ఒకరు పాట ఎవరు పాడతారు? విజ్ఞాని ప్రార్థన నిలబడి బాబు, అందరూ నిలబడి దయచేసి నాకు మాట ఎవరు కాదు, నీకు నీవే పవిత్రపరచు.